హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రాబందు గురించి మాట్లాడుకుందాం. దీనిని ఆంగ్లంలో ఉల్టూర్ అని అంటారు. రాబందులు 23 ప్రజాజాతులు కలిగి ఉన్నాయి. పాత ప్రపంచ రాబందులలో యూరప్, ఆఫ్రికా మరియు ఆసియాకు చెందిన 16 జీవజాతులు ఉన్నాయి. న్యూ వరల్డ్ రాబందులు ఉత్తర మరియు దక్షిణ అమెరికాకే పరిమితం చేయబడ్డాయి మరియు గుర్తించబడ్డాయి. ఇవన్నీ కూడా కాతార్టిడే కుటుంబానికి చెందినవి. రాబందులకు తల మీద ఈకలు ఉండవు. ఇవి ఆహారం తీసుకునేటప్పుడు తలను శుభ్రం చేసుకుంటాయి. ఇవి చలికాలంలో తమ శరీరాలను వంకరగా మరియు తలలో పెట్టుకుని రెక్కలు తెరిచి వేడికి మెడను చాచుకోవడం చేస్తాయి. ఎగురుతున్న రాబందుల సమూహాన్ని కెటిల్ అని అంటారు. అదేవిధంగా నేలపై చెట్ల మీద విశ్రాంతి తీసుకునే సమూహాన్ని కమిటీ అని అంటారు. ఇవి ఎక్కువగా చనిపోయిన జంతువులను ఆహారంగా తీసుకుంటాయి. చాలా అరుదుగా ఆరోగ్యకరమైన జంతువులపై దాడి చేస్తాయి. ఆహారం తీసుకున్న తర్వాత దాన్ని జీర్ణం చేసుకునేందుకు కొంతసేపు నిద్ర లేక విశ్రాంతి తీసుకుంటాయి. దక్షిణాసియాలోని రాబందులు ప్రధానంగా భారతదేశం మరియు నేపాల్లో 1900 సంవత్సరం నుండి నాటకీయంగా క్షీణించాయి. కడుపులో ఆమ్లం మానవ కడుపు కంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రాబందులు తమ పొట్టలోని ఆమ్లాన్ని రక్షణ ఆయుధంగా ఉపయోగించుకుంటాయి. అంతేకాకుండా వాటి మీద ఎదురు తిరిగే జంతువులపై వాంతి చేస్తాయి. వన్ రూఫిల్స్ రాబందు అత్యధికంగా ఎగిరే పక్షిగా రికార్డును కలిగి ఉంది. ఇది సుమారు 37,100 అడుగుల ఎత్తు వరకు ఎగురుతుందని అంచనా. రాబందులు బలమైన గ్యాస్ట్రిక్ యాసిడ్ను కలిగి ఉంటాయి. ఇది బ్యాటరీ యాసిడ్ కంటే బలంగా ఉంటుంది. ఎంత బలంగా ఉంటుందంటే ఆంథ్రాక్స్, క్షయ, రాబిన్, లెప్రసీ, సాల్మోనెల్లా, కెంపెలోబాక్టర్, కలరా, బ్రుసెల్లోసిస్, బోటులిజం వంటి ప్రాణాంతక వ్యాధికారక క్రిములను కూడా కరిగించేస్తుంది. ఇవి ముఖ్యంగా అంతరించిపోవడానికి కారణం పశువుల్లో డిక్లోఫెనాక్ అనే మందును విపరీతంగా ఉపయోగించడం వల్ల. ఇవి అంతరించిపోవడానికి ముఖ్య కారణం పశువుల్లో డిక్లోఫెనాక్ అనే మందును విపరీతంగా ఉపయోగించడం వలన. అంతేకాకుండా వీటి ఆహారం దొరకక ఇవి నివసించేటువంటి అడవులు కనుమరుగైపోవడం వలన కూడా అంతరించిపోయాయి. ఇవి సాధారణంగా సంవత్సరానికి 1 లేదా 2 గుడ్లు పెడతాయి. వీటి పిల్లలు 40 రోజులలో పిగులుతాయి. పిగిలిన పిల్లలను 3 నెలల పాటు తల్లి రాబందు చూసుకుంటుంది. 3 నెలల తర్వాత తల్లి నుండి వేరు చేయబడతాయి. భారతదేశ రాబందు 5.5 నుండి 6.3 కేజీల వరకు ఉంటుంది. సినీరియస్ రాబందు ఎగిరే పక్షులలో పెద్దదని చెబుతుంటారు. ఇవి కుళ్ళిపోతున్న కళేబరాలను తినడం వలన పర్యావరణాన్ని కాపాడతాయి. ఇవి 30,000 అడుగులోనైనా ఎగురుతున్న వాటి వెనుక భాగాలతో సహా శరీరమంతా గాలి సంచులను కలిగి ఉంటాయి. అవి వాటి ఊపిరితిత్తులకు గాలిని బదిలీ చేస్తాయి. ఇవి సంతానోత్పత్తిని ఎత్తైన కొండలపైన గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేస్తాయి. వీటి పొడవు సుమారు 32 అంగుళాల నుండి 41 అంగుళాల వరకు ఉంటుంది. మగ రాబందుల కంటే ఆడ రాబందులు చిన్నవిగా ఉంటాయి. ఇవి ఆకాశంలో ఎత్తులో ఎగురుతూ ఆహారం కోసం అన్వేషిస్తూ ఉంటాయి. ఈ పక్షులు గుంపులు గుంపులుగా జీవనం సాగిస్తుంటాయి. రాబందులలో అనేక రకాలున్నా మన భారతదేశంలో 9 రకాలు మాత్రమే జీవిస్తున్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 30 సంవత్సరాల క్రితం లక్షల్లో ఉండేవి. ఇప్పుడు ఇవి చాలా వరకు మన భారతదేశంలో అంతరించిపోయాయి. వీటికి వేడి చేసినప్పుడు వాటి మలాన్ని కాళ్ళ మీద విసర్జించుకుంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. నా నుండి మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.